హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. రాజమార్గం. చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే చంపక దేశం బాగా వెనకబడి ఉన్నది. రాజు ప్రచండసేనుడు అందుకు కారణాలేమిటో తెలుసుకురమ్మని యువరాజు వివేకసేనుణ్ణి అభివృద్ధి చెందిన దేశాలకు పంపాడు. అక్కడ ప్రజలు సాధించిన అభివృద్ధి చూసిన వివేకుడికి కళ్ళు చెదిరిపోయాయి. తన దేశం కూడా ఆ స్థాయికి చేరుకోవాలని ఆశపడ్డాడు. అక్కడ వివరాలు తెలుసుకునేలోగా ప్రచండసేనుడు హఠాత్ మరణం చెందినట్టు వార్త వచ్చింది. వెంటనే వివేకసేనుడు రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. 20 ఏళ్ల వయసులోనే దేశానికి రాజయ్యాడు. వివేకుడి మనసులో ఎన్నో అభివృద్ధి పథకాలున్నాయి, కానీ ఖజానాలో డబ్బు చాలదు కాబట్టి వాటిని అమలుపరచడం సాధ్యం కాదు. కొత్త పన్నులు వేద్దామనుకుంటే అప్పటికే పన్నుల భారం ఎక్కువైందని ప్రజలు ఘోషిస్తున్నారు. చంపక దేశంలో జీవనదులు చాలా ఉన్నాయి. నీటి ఎద్దటి లేకపోవటం వల్ల పంటలు పుష్కలంగా పండుతాయి. అలాంటప్పుడు దేశం ఎందుకు అభివృద్ధి చెందడం లేదో వివేకుడికి అర్థం కాలేదు. ఈ రహస్యం ఛేదించడానికి ప్రజలే సమర్థులని భావించి అతడు కొంతకాలం పాటు మారువేషంలో దేశ సంచారం చేశాడు. దేశ సంచారంలో వివేకుడు ఒకసారి ఒక చెట్టు కింద నిద్రపోతున్న యువకుడిని చూసి తట్టి లేపి, పట్టపగలు నిద్రపోతున్నావు, నీకు వేరే పనే లేదా అని అడిగాడు. పని చేయవలసిన అవసరం నాకేమున్నది? ఎప్పుడు అడిగినా తిండి పెట్టే పుణ్యాత్ములు ఊరి నిండా ఉన్నారు అన్నాడా యువకుడు. ఆ జవాబుకు ఆశ్చర్యపడిన వివేకుడు, అలాగా, నీకు తిండి పెడుతున్న వారిలో ఒకరి పేరు చెప్పు, నేను వెళ్ళి ఆకలి తీర్చుకుంటాను అన్నాడు. ఆ యువకుడు గ్రామాధికారి గౌరంగుడి పేరు చెప్పాడు. గౌరంగుడి ఇంటికి వెళ్ళిన వివేకుడికి చక్కని ఆదరణ లభించింది. అతను అక్కడ సుఖంగా భోజనం చేసి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్నాను అనుకోవద్దు, మీ దాన ధర్మాలు దేశంలో సోమరిపోతుల సంఖ్య పెంచుతున్నాయని మీకెప్పుడు అనిపించలేదా అన్నాడు. అందుకు గౌరంగుడు ఒక్క క్షణం ఆగి, తెలుసు, కానీ ఏం చేసేది, అవసరానికి మించిన పంటలు పండుతున్నాయి, వాటిని వృధా చేయలేం కదా అన్నాడు. మన పంటలను కొనేందుకు ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి, మీరు పంటలను అమ్మితే మన దేశానికి ఆదాయం పెరుగుతుంది కదా అన్నాడు వివేకుడు. గ్రామాధికారి నవ్వి, మన దేశంలో సరైన బాటలు లేవు, అందుచేత పంటలను మరొక చోటికి రవాణా చేసే సౌకర్యాలు శూన్యం. ఒక ఊరి నుంచి మరొక ఊరికి ప్రయాణం చేయడం ఎంత కష్టమనిపించి ప్రజలు కుపాస్తులు మండకాలై ప్రపంచ జ్ఞాన శూన్యులు అవుతున్నారు. యువకులు సోమరిపోతులు అవుతున్నారని నువ్వు అంటున్నావు, కానీ ఇప్పటికే పంటలు ఎక్కువైనందు ఉత్పత్తి తగ్గించాలని నేను అనుకుంటున్నాను. మన దేశంలోని పంటలను మరెక్కడ అమ్మడం కలలోని మాట అన్నాడు. మీరింకా ఉత్పత్తిని పెంచి సోమరి యువకుల్ని పురికొల్పి చుట్టుపక్కల రాజమార్గాలు వేయించవచ్చును కదా అన్నాడా వివేకుడు. గ్రామాధికారి కలవరపడుతూ, అమ్మో, అది రాజు వల్లనే తప్ప మా వల్ల కాదు, నేను గ్రామాధికారిని, చిన్న పనులు మాత్రమే చేయగలను అన్నాడు. అయితే తప్పంతా మీ రాజుది అంటూ వివేకుడు రాజును దుర్భాషలాడాడు. గ్రామాధికారి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన వివేకుడు వంక కోపంగా చూసి, పరదేశీవిలా ఉన్నావు కాబట్టి హెచ్చరిస్తున్నాను, మా దేశంలో మా రాజంటే ప్రజలకి అంతులేని గౌరవం, ఆయన్ని పల్లెత్తు మాట అంటే నీ ప్రాణాలు దక్కవు అన్నాడు. ఆ మాటలకు వివేకుడు మనసులో ఎంతో సంతోషించాడు. అతడికి దేశ సంచారంలో కొత్తగా తెలుసుకోవాల్సిన విషయాలేవీ కనిపించలేదు. ఆ పల్లె గ్రామం నుంచి ఎంతో కష్టపడి కొన్ని రోజులు ప్రయాణం చేసి రాజధానికి చేరుకున్నాడు. మర్నాడు వివేకుడు మంత్రులతో సమావేశపరిచి, మన దేశపు దౌర్భాగ్యానికి నాకు కారణం తెలిసింది, అయితే అందుకు ఏం చేయాలో తెలియని అసహాయ స్థితిలో ఉన్నాను అంటూ తన దేశాటన అనుభవాలు చెప్పాడు. ప్రభు, ఎవరి కర్మకు ఎవరి కర్తలు, తమరు అనవసరంగా విచారపడకండి. మన రాజధాని నగరంలో చంద్రభానుడనే మహాకవి ఉన్నాడు, ఆయనతో కవితా గోష్ఠి చేస్తే మీకు మనసుల్లాసం కలుగుతుంది అన్నాడు ఆ వృద్ధ మంత్రి. మీరనే ఆ చంద్రభానుడి విషయం నాకు తెలీదు, కానీ శివపురం అనే గ్రామంలో వసునాథుడనే కవిని చూశాను. ఆయన నాకెంతో నచ్చాడు. నేను స్వయంగా వెళ్ళి ఆయనను సన్మానించాలనుకుంటున్నాను. ఎందుకంటే కవులను పిలిచి కాక వారి వద్దకే వెళ్ళి సన్మానించాలన్నది నా అభిమతం. ఈ విషయాన్ని వెంటనే చాటింపు వేయించండి. సరిగ్గా 3 మాసాల అనంతరం వచ్చే సంక్రాంతి నాడే ఆ సన్మానానికి ముహూర్తం అన్నాడు వివేకుడు. వెంటనే ఆ విధంగా రాజ్యమంతటా చాటింపు వేయబడింది. అది విన్న ఎందరికో కవి వసునాథుడి గురించి కుతూహలం కలిగింది. మహాకవులెందరో వెళ్ళి వసునాథుడిని దర్శించి రాజకాయనలో కనబడిన ప్రత్యేక విషయాలేంటో అర్థం కాక తికమకపడ్డారు. ఈలోగా శివపురంలో రాజు వివేకుడికి స్వాగతం పలకడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
అన్న ప్రకారం వివేకుడు తాను చెప్పిన సంక్రాంతికి శివపురం బయలుదేరి వెళ్ళాడు. ఆయన ఎక్కిన జోరు గుర్రాల రథం నున్నటి రాజమార్గంపై ప్రయాణం ప్రారంభించింది. ఆ రాజమార్గం శివపురం దాకా కొనసాగింది. వివేకుడు శివపురం చేరుకున్నాక కవి వసునాథుడితో, అయ్యా, మీరేపాటి కవిలో నాకు తెలీదు, కానీ మిమ్మల్ని సన్మానించాలనుకోగానే శివపురానికి రాజధానికి చక్కని రాజమార్గం ఏర్పడింది. మన ప్రజలు రాజు సాయం లేకుండా తమకు తామే రాజమార్గాలు వేయగలమని నిరూపించారు. ఈ ఆదర్శాన్ని మిగిలిన గ్రామాలన్నీ కూడా పాటించగలమని ఆశిస్తూ అందుకు దోహదం చేస్తున్న మీకు ఈ కానుకలిస్తున్నాను అంటూ సన్మానించాడు. ఆ తర్వాత శివపురం ఉన్నట్టుండి ఎంతో అభ్యున్నతి సాధించింది. రాజమార్గాలు రాజుకు స్వాగతం పలకడానికే కాదని, వాటి వల్ల ప్రజలకు ఎక్కువ ప్రయోజనమని ఎవరికి వారే ఆ పని చేయగలరని అర్థమైనాక చంపక దేశంలో రాజయత్నం లేకుండానే రాజమార్గాలు ఏర్పడ్డాయి. అయితే వాటి అసలు ప్రయోజనం తెలియడం వల్ల అక్కడ వాటిని రాజమార్గాలు అనడం మానేసి ప్రజా మార్గాలు, రవాణా మార్గాలు అనడం ప్రారంభించారు. కొన్ని దేశాల్లో చక్కటి బాటలకు ఇంకా రాజమార్గం అనే పేరు వాడుకలో ఉంది. మూలికా రహస్యం. కొంతకాలం క్రితం కపిసానగరంలో మాధవుడు అనే సంపన్నుడు ఉండేవాడు. అతని అత్తవారు కూడా ధనికులు. అందుచేత అతను కాలు మీద కాలు వేసుకుని సుఖంగా ఎంతకాలమైనా జీవించడానికి అవకాశం ఉంది. కానీ మాధవుడు అలా తిని కూర్చునే ఘటం కాదు. అతనికి రస విద్య సాధించాలన్న కోరిక చాలా బలంగా ఉండేది. రాగిని బంగారంగా మార్చడానికి అతను ఎన్నో ప్రయోగాలు చేసి తనకున్నదంతా విపరీతంగా ఖర్చు పెట్టి చివరికి నిరుపేద దశకు చేరుకున్నాడు. మాధవుడి భార్య చాలా వివేకం గల మనిషి. నిక్షేపంగా అనుభవించదగిన ఆస్తిని తన భర్త బంగారం మీద వ్యామోహంతో శాంతం తగిలేస్తున్నాడని ఆమె ముందే గ్రహించి కొంతలో కొంతైనా నిలబెట్టడానికి గృహ నిర్వహణలో ఎంతో శ్రద్ధ చూపించింది. కానీ ఆమె శ్రద్ధ అంతా బూడిదలో పోసిన పన్నీర్లా అయింది. ఇతరుల మాదిరిగా తన భర్త ఏ వ్యాపారము చేసుకున్నా ఎంతో బాగుండిపోయేది. రేయి పగలు ఎప్పుడు చూసినా బంగారం మీదే దృష్టి గల మాధవుడికి భార్య చేసిన హెచ్చరికలు, సూచనలు ఏ మాత్రమూ తలకెక్కలేదు. పైపెచ్చు ఒక వంక ఆస్తి అంతా హారతి కర్పూరంలాగా హరించుకుపోతూ ఉంటే అతను భార్యతో, తొందరపడకు, కొన్ని రోజులు ఓపిక పట్టు, మన దశ తిరుగుతుంది, బంగారం చేసే విద్యను చాలా వరకు దొరికిపోయింది, ఇంకొంత ఉన్నది అంతే అన్నాడు. కొన్నాళ్ళు గడిచేసరికి మాధవుడి భార్యకు పరిస్థితి దుర్భరమైంది. ఆమె పుట్టింటికి వెళ్ళి తన తండ్రితో తన కాపురం గురించి చెప్పింది. ముసలాయన అంతా విని అల్లుణ్ణి పిలిచి, నేను మాట్లాడతానులే, నువ్వు బాధపడకు అన్నాడు. మామగారి ఆహ్వానం అందుకున్న మాధవుడు వచ్చాడు. ఏమోయ్, నీ రస విద్య ఎంత దాకా వచ్చింది అని మామగారు నవ్వుతూ అడిగారు. మాధవుడు ఉత్సాహంతో తాను చేసిన ప్రయోగాలన్నింటినీ గురించి మామగారికి వివరంగా చెప్పాడు. అరెరే, అసలు కిటుకు తెలియక ఇన్నేళ్లు వృధా చేస్తివే. ఈ విషయంలో నా సలహా ఏనాడో తీసుకోవాల్సింది. నేను కూడా ఈ విద్య గురించి చాలా తెలుసుకున్నాను, ఎన్నో ప్రయోగాలు కూడా చేశాను. ఇప్పటికైనా నీ పని సులువని చెప్పాను. చాలా ఏళ్ల పాటు నువ్వు ఓర్పుతో పని చేయవలసి ఉంటుంది. నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను శ్రమ పడలేను. ఆ పని నీ వల్లే అవుతుంది. నేను ఎరిగిన మూలికా రహస్యం నీకు చెప్తాను. నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు మామగారు. మాధవుడు భక్తిగా, మామగారు, మీరు చెప్పింది తూచా తప్పకుండా శ్రద్ధగా చేస్తాను. రస విద్యలో విజయం సాధించేదాకా విడిచిపెట్టను అన్నాడు. నువ్వు ఇంతకాలము రాగిని బంగారంగా మార్చడానికి కదా అహర్నిశలు శ్రమిస్తున్నావు. అందుకు కావలసిన వస్తు సామాగ్రి యావత్తు నా వద్ద ఉన్నది. ఒక్క దినుసు తప్ప. మన ఓర్పుని పరీక్షించి హెచ్చుగా శ్రమ పెట్టే దినుసు కూడా అదే. అయితే దాన్ని సాధించడం అసాధ్యం మట్టుకు కాదు అన్నాడు మామగారు. ఆ దినుసు ఏమిటో చెప్పండి అన్నాడు మాధవుడు పట్టరాని ఉత్సాహంతో. మరేమీ లేదు, అరిటాకుల మీద నూగుంటుంది చూసావు, అది 3 వీసు సేకరించాలి. అందులో మరొక చిక్కేమిటంటే ఆ నూగు పోగు చేసే చెట్లు నువ్వే నీ చేతి మీదుగా మంత్రసహితంగా నాటి పెంచాలి. ఆ మంత్రం నేను ఉపదేశిస్తాను అన్నాడు మామగారు. చాలా చెట్లు నాటవలసి ఉంటుందనుకుంటాను అన్నాడు మాధవుడు నెమ్మదిగా. అందులో పట్టుదల ఉండాలి తప్ప అది అసాధ్యమేమీ కాదు. సందేహం ఏమిటి? చాలా ఎకరాల తోట కావలసి ఉంటుంది. లేకపోతే 3 వీసుడు నూగు ఎప్పటికి సాధించెట్టు అన్నాడు మామగారు. మాధవుడు పొలం కొని అరటి తోట వేయటానికి మామగారు ఆర్థికంగా సహాయం చేశాడు. కూలీలు భూమిని బాగు చేసి అరటి మొక్కలు గుంటలు తవ్వారు.
మాధవుడు మామగారు చెప్పిన మంత్రం చదువుతూ అరటి మొక్కలన్నిటినీ భక్తితో నాటాడు. మొక్కలు ఎదిగి వచ్చాయి. మాధవుడు రోజంతా తోటలో తిరిగి ప్రతి ఆకు నుంచి నూగు తీసేవాడు. 2-3 రోజులు అలా తీసిన నూగు తూచి చూస్తే తన మామగారు చెప్పిన మాటలు అక్షరాల నిజమని అతనికి తోచింది. తొందరపడి ఏమీ లాభం లేదు. ఇలా ముక్కాలు వీసే నూగు సంపాదించడానికి ఎంతో కాలం పడుతుంది. ఎంతో ఓపిక కూడా కావాలి. మాధవుడి దృష్టి అంతా అరిటాకుల మీద నూగుపైనే ఉన్నది. అతని భార్య నిత్యము అరిటాకులు, గెలలు, అరటి దుట్ట అమ్మి బోల్డంత డబ్బు వెనకేస్తున్నది. వాటిని గురించి మాధవుడికి గమనమే లేదు. అరిటాకు నూగు ఎప్పటికి ముక్కాలు వీసుడవుతుందా, ఎప్పుడు రాగిని బంగారంగా మార్చగలనా అన్న ధ్యాస తప్ప అతనికి మరో ధ్యాస లేదు. అతడు రోజు తోటకి వెళ్ళి నూగును సేకరిస్తున్నాడు. ఉత్సాహం కొద్దీ అక్కడే తూకం వేసి చూస్తున్నాడు. రాత్రి పగలు దాని గురించే కలలు కంటున్నాడు. 3 ఏళ్లు గడిచిన మాధవుడి లక్ష్యం కనుచూపు మేరలో లేదు. కానీ తోట మీద అతని భార్య సాగించే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నది. బళ్ల కొద్దీ అరటిగెలలు, ఆకులు, పూలు, దూట పక్క పట్టణాలకు రవాణా అయిపోతున్నాయి. కొన్ని మైళ్ల దూరం వరకు అరటి తోటకు పోటీ లేదు. మరో 2 ఏళ్లు గడిచాయి. మాధవుడు దీక్ష ముగిసింది. అతను ముక్కాలు వీసుడు నూగు సేకరించి అతను దాన్ని మామగారి ముందుంచి, ఇదిగో మామగారు, మీరు చెప్పినంత నూగు పోగు చేసి తెచ్చాను అన్నాడు. భేష్, ఇక నీకు డబ్బు లోటు ఉండదోయ్ అంటూ మామగారు నవ్వాడు. ఆయన తన కుమార్తె కేసి తిరిగి, అరటి తోట మీద నువ్వెంత సంపాదించావమ్మా అని అడిగాడు. మాధవుడి భార్య డబ్బు సంచి తెచ్చిచ్చి, మీరు లెక్క చూడండి అన్నది. అరటి తోట మీద తన భార్య సంపాదించటం ఏమిటి మాధవుడికి అర్థం కాలేదు. అరటి తోట యొక్క ప్రయోజనం నూగు సంపాదించటము, దానితో రాగిని బంగారం చేయటమే అని మాధవుడు ఇంతకాలంగా అనుకుంటున్నాడు. మామగారు సంచిని కుమ్మరించి డబ్బులు ఎంచి 20,000 రూపాయలు అన్నాడు. ఆ డబ్బు కేసి చూసి మాధవుడు నిర్ఘాంతపోయాడు. నా సలహా ఎంత ఉపకరించిందో చూసావేంటోయ్. కావలిస్తే ఈ వెండికి మేలు బంగారం కొనుక్కోవచ్చు. నగలు, ఏనుగులు, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఈ 5 ఏళ్ళు నీ చేత పని చేయించిన శ్రమ నీకు తెలియకుండానే ఫలించిందని ఒప్పుకుంటావు కదా. రాగి నుంచి బంగారం చేయటానికి నువ్వు చేసిన ప్రయోగం కంటే ఇది నయమే కదా అన్నాడు మామగారు. మాధవుడికి కళ్ళు తెరుపుడు పడ్డాయి. మామగారు తనను మోసం చేసిన మంచి గుణపాఠం నేర్పాడు. ఎంతో లాభం కూడా కలిగించాడు. కామధేనువు లాంటి అరటి తోట ఉండగా తనకు డబ్బు లోటంటూ ఉండదు. అతను తన మామగారికి క్షమాపణతో పాటు కృతజ్ఞత కూడా తెలుపుకొని భార్యతో సహా తోట వ్యాపారం చూసుకుంటూ సుఖంగా జీవించాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.